హాయ్, ఐఎమ్ కృష్ణవంశీ. మొత్తానికి చిన్న అప్డేట్ ఏదో వచ్చింది ఉగాదికి. మీకు తెలిసే ఉంటుంది, అదే జాబ్ క్యాలెండర్. ఏపీ జాబ్ క్యాలెండర్. ఐ థింక్ 10,000+ పోస్టులు అయితే వదిలారు. అవి రకరకాలుగా వదిలారు. ఐ మీన్ గ్రూప్ 1 కింద, గ్రూప్ 2 కింద, ఇంకా టీచర్ జాబ్స్ కింద, అంటే స్కూల్లో చేయడానికి, కాలేజీలో చేయడానికి, గవర్నమెంట్ కాలేజీల్లో చేయడానికి, ఇలాగా 10,000+. మొత్తం నేను ఒక లిస్ట్ అయితే ఇక్కడ పెడతాను, అవి చూడండి. ఇప్పుడు వీటి గురించి మనం యూపీఎస్సీకి ప్యారలల్గా పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ మనం ప్యారలల్గా పెట్టుకోవచ్చు ప్లాన్ బి కింద. సో అది ఎలాగనేది నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. అసలు దీనికంటే ముందు మీకు యూపీఎస్సీ కను స్టేట్కి సంబంధించి ఎగ్జామ్స్ డిఫరెన్స్ అనేది యూజ్గా ఉంటుంది, చాలా డిఫరెన్స్ ఉంటుంది. బట్ మనం దాన్ని ఎంత ఈజీ చేసుకోవచ్చు అనేది కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, ఇక్కడ యూపీఎస్సీ అనేది చాలా అనలిటికల్గా ఉంటుంది. 3 స్టేజెస్లో ఉంటుంది. మనకి ఇంటర్వ్యూ వరకు వెళ్ళాలి. 3 స్టేజెస్లో ఇంటర్వ్యూ ఉంటుంది. ఫస్ట్ అనలిటికల్గా బాగా కోర్ డెప్త్ ఉండాలి ప్రతి కాన్సెప్టు. బట్ యూపీఎస్సీ అనేది హై లెవెల్ కాంపిటీషన్ అయితే పీసీఎస్ మన వీటిలో ఏమంటారంటే స్టేట్ సర్వీసెస్ది పెద్ద ప్రాబ్లం ఏంటంటే వీటితో ఆ యూపీఎస్సీ కంటే కూడా ఇది కష్టంగా మారిపోతాయి. ఎప్పుడు అంటే ఇవి అంటే ఎందుకు ప్రిపరేషన్ ఈజీ అవుద్ది, బట్ కష్టమైతే సిమిలర్గానే ఉంటుంది. ఎందుకో కూడా చెప్తాను చూడండి. సో ఇక్కడ కూడా ఆల్మోస్ట్ 9 lakhs, 5 lakhs, 6 lakhs అప్లై చేస్తుంటారు ప్రతి ఎగ్జామ్కి కూడా. దానికి యూపీఎస్సీకి కూడా అంతే అప్లై చేస్తుంటారు. డిఫరెన్స్ ఏంటంటే అక్కడ దాన్ని ఏమంటారంటే అసలు హై లెవెల్ కాంపిటీటర్స్ ఉంటారు, బట్ స్టేట్లో అంత లెవెల్ కాంపిటీటర్స్ ఉండరు. అర్థమైందా? సో అదే డిఫరెన్స్. బట్ అప్లికేషన్స్ అవన్నీ ఎంతమంది క్వాలిఫై అవుతారు అనేది కూడా స్టేట్ సర్వీస్లో కొంచెం ఎక్కువ ఉంటాయి. అంటే ఐ మీన్ పోస్టులు ఎక్కువ ఉంటాయి. బట్ యూపీఎస్సీలో అనేది పోస్టులు తక్కువ ఉంటాయి, హ్యూజ్ కాంపిటీటర్స్ ఉంటారు. కానీ స్టేట్ సర్వీస్లో హై పోస్టులు ఉంటాయి కంపేర్ టు యూపీఎస్సీ. బట్ కాంపిటీషన్ కూడా ఎక్కువే ఉంటుంది, బట్ అంతగా ఎక్కువ ఉండదు. బట్ ఇక్కడ మీకు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి, చెప్తాను వినండి. ఎవరైతే ఇలా ప్యారలల్గా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో యూపీఎస్సీ అండ్ గ్రూప్ 2, గ్రూప్ 3 లేదంటే గ్రూప్ 1, మనం 2 పడవల్లో కాలేయలేము. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 2 పడవల్లో కాలేస్తే ఎలా చేయాలో మీకే తెలియదు. సో నేను ఎప్పుడు బేసిక్ ఐడియా నాకు ఎవరో చెప్పారు, నా సీనియర్స్ ఎప్పుడో వాళ్ళు గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయినప్పుడు, సీనియర్ కూడా కాదు, వాళ్ళు పెళ్ళిళ్ళు అయిపోయి ఇప్పటికి వాళ్ళు జీవితంలో చేసిన తప్పులు నాకు చెప్పారనమాట. ఓకేనా? ఇలా గవర్నమెంట్ జాబ్ చేస్తున్నప్పుడు 2 పడవల్లో కాలేయొద్దు, ఏదన్నా ఒకటి ఆపి ఇంకో దానికి వచ్చేసి అలా వెళ్తూ బెటర్. కానీ ఒకటి చేస్తూ ఇంకో దాని వైపు మళ్ళీ 2 కలిపి చేయాలనుకోవటం అది ఎంతవరకు సాధ్యం అనేది చాలా కష్టమైపోద్ది. సో ఏదో ఒకదాన్ని కొన్నాళ్ళు ఒకదాన్ని పక్కా పెట్టి ఇంకో దాని వైపు వెళ్ళాలి. ఎందుకంటే ఒకదాని మీద ఫోకస్ చేస్తే దాని కంప్లీట్ ఫోకస్ ఒకదాని మీదే ఉంటుంది. కానీ 2 పడవల్లో కాలేసి మనం రెండింటిని ఫోకస్ చేయాలంటే అది అవ్వదు, ఇది అవ్వదు. సో ఇది అతను నాకు చెప్పింది, అది నాకు తెలిసింది మీకు చెప్తున్నాను. ఓకేనా? సో 2 పడవల్లో కాలేయొద్దు. సో ఈ గవర్నమెంట్ ఇప్పుడు ఈ వదిలిన ఏపీ గవర్నమెంట్ వదిలిన పోస్టులను అయితే మనం శుభ్రంగా చాలా చక్కగా వాడుకోవచ్చు. దాన్ని ఎంత కష్టపడితే అంత కష్టపడి సాధ్యమైనంత వరకు మన లక్కుని పక్కా పెట్టేసి కష్టపడితే డెఫినెట్గా వచ్చే అవకాశం ఉంటుంది, ఎస్పెషల్గా యూపీఎస్సీ ప్రిపేర్ అయిన వాళ్ళకి. ఓకేనా? నేనేం చేస్తానంటే నేను ఒక గ్రూప్ క్రియేట్ చేస్తాను. ఆ గ్రూప్ ఏంటంటే ఓన్లీ మనకి యూపీఎస్సీ కాకుండా గ్రూప్ 2 స్టేట్ సర్వీస్ ఉంటాయి కదా ఎగ్జామ్స్, అన్నిటికి సంబంధించిన గ్రూప్ క్రియేట్ చేస్తాను. అక్కడ మెటీరియల్స్ లేదంటే ఫ్రీగా ఏమన్నా కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ టెస్ట్ సిరీస్లు కానీ ఏమైనా ఉంటే అందరూ షేర్ చేసుకొని అందరూ మ్యూచువల్గా వాడుకోవచ్చు. నేను కూడా ఒక పార్ట్ అవుతాను. నాకు కూడా కావాలి కాబట్టి నేను ఒక క్రియేట్ చేస్తాను. గ్రూప్ 2 అంటే ఈ స్టేట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు అందరూ ఓ దగ్గర గ్యాదర్ అవుదాము, అందరం కలిసి ప్రిపేర్ అవుదాము. పోస్టులు ఎక్కువే ఉంటాయి. సో ఎవరు ఎంత కష్టపడితే వాళ్ళకి అంత ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. సో యూపీఎస్సీ చదివిన వాళ్ళు డెఫినెట్గా గ్రూప్ 2, గ్రూప్ 3 లేదంటే ఈ మిగతా ఏవైనా కానీ గ్రూప్ 1 ఇవన్నీ కొంచెం మరీ ఈజీ కాకపోయినా అట్లీస్ట్ ప్రిపరేషన్ పరంగా అంత కష్టపడతారు కాబట్టి షిఫ్ట్ అవ్వడానికి చాలా ఈజీ అవుద్ది. సో అన్నీ చదివే ఉంటారు కాబట్టి ఈజీగా మిగతావి కంప్లీట్ చేయొచ్చు. రెండింటికి ప్యారలల్ డిఫరెన్స్ అనేది కూడా ఇప్పుడు డిస్కస్ చేస్తా. చూడండి, ఎందుకు షిఫ్ట్ అవ్వచ్చు అంటే ఆల్మోస్ట్ మనకి అన్ని దాదాపు
జియోగ్రఫీ దగ్గర నుంచి, పాలిటీ దగ్గర నుంచి, హిస్టరీ దగ్గర నుంచి, ఎకానమీ దగ్గర నుంచి, సైన్స్ అండ్ టెక్నాలజీ దగ్గర నుంచి ఆల్మోస్ట్ అన్నీ కవర్ అవుతాయి. డిఫరెన్స్ ఏంటంటే మనకి గ్రూప్ 1, గ్రూప్ 2 వీటిల్లో డిఫరెన్స్ ఏంటంటే ఆంధ్ర హిస్టరీ ఉంటుంది అండ్ ఆంధ్ర ఎకానమీ ఉంటుంది, సమ్ కరెంట్ అఫేర్ రిలేటెడ్ ఉంటాయి, 2 ఫ్యాక్చువల్గా ఉంటాయి. అదే గ్రూప్ 2 అయితే, అదే గ్రూప్ 1 అయితే మనకి కొంచెం డిఫరెన్స్ వేరియేషన్ అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ గ్రూప్ 1 అయితే యూపీఎస్సీకి ఎగ్జాక్ట్గా ఆల్మోస్ట్ దింపేస్తాడు, పేపర్ కూడా ఎగ్జాక్ట్గా అలాగే అడుగుతాడు. డిఫరెన్స్ ఏంటంటే అక్కడ కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. ఐ మీన్ కాంపిటేటర్స్, నాట్ కాంపిటీషన్స్. ఇక్కడ బాగా చదివే వాళ్ళు అంటే మరీ అంత కట్ త్రోట్ కాంపిటీషన్ అయితే ఉండదు గ్రూప్ 1కి. అదేవిధంగా అది ఆల్ ఇండియా లెవెల్ కాబట్టి ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? సో నేనేం చెప్తానంటే ఆల్మోస్ట్ అన్నీ ఒకేలా ఉంటాయి. సో నువ్వు ఒక్కసారి నీకు యూపీఎస్సీలో పట్టుందంటే గ్రూప్ 2, గ్రూప్ 1లో పట్టు తెచ్చుకోవడం చాలా ఈజీ. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే గ్రూప్ 2లో అయితే మనకి అన్ని ఫ్యాక్చువల్గా ఉంటాయి. సో 2 లెవెల్స్ ఉంటాయి, మెయిన్ ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది. గ్రూప్ 2 అయితే, గ్రూప్ 1 అయితే ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. ఓకేనా? ఇంటర్వ్యూ అనేది 75 మార్క్స్ ఉంటుంది గ్రూప్ 1. సో బట్ ఈజీగా అది ఎలా అయినా చేసేయచ్చు. ప్రాబ్లం ఎక్కడంటే డిస్క్రిప్టివ్ టైప్ ఉంటుంది మెయిన్స్. ఈ మెయిన్స్ అనేది యూపీఎస్సీకి రిలేటెడ్గా ఉంటుంది, ఆల్మోస్ట్ యూపీఎస్సీ లాగే ఉంటుంది. ఎస్ఐ ఉంటుంది, మనకి హిస్టరీ, జియోగ్రఫీ, పాలిటీ అన్నీ రిలేటెడ్గానే ఉంటాయి. ఆల్మోస్ట్ అది కూడా యూపీఎస్సీయే ఎగ్జాక్ట్గా దింపేస్తాడు. డిఫరెన్స్ ఏంటంటే ఒక జియోగ్రఫీ లేదా హిస్టరీ, మన ఆంధ్ర హిస్టరీ, ఆంధ్ర జియోగ్రఫీ అండ్ ఆంధ్ర ఎకానమీ, ఇంకంతే. ఈ 3 మిగతాదంతా సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయి. నేను పేపర్స్ అన్నీ రివైజ్ చేశాను, పీవైక్యూస్. సో నాకు దీన్ని బట్టి అర్థమైందంటే ఆల్మోస్ట్ అన్నీ ఈక్వల్గానే ఉన్నాయి. సో మీరు జస్ట్ షిఫ్ట్ అవ్వాలనుకునే వాళ్ళు చాలా జాగ్రత్తగా షిఫ్ట్ అవ్వండి. మనకి చాలా అంటే ఈ టైం చాలా క్రూషియల్, మనకి చాలామంది కూడా వేస్ట్ చేసుకుంటున్నారు. సో చాలా క్రూషియల్. ఇప్పుడు మనకి దాన్ని ఏమంటారు, 2026లో వదిలాడంటే అవి పూర్తి అయ్యేసరికి 2028 అయింది. మళ్ళీ ఎవడో వస్తాడు, గవర్నమెంట్ వస్తుంది, లేదంటే వాళ్ళే గవర్నమెంట్ రావచ్చు, మళ్ళీ సేమ్ 2029లో. అంటే 5 సంవత్సరాలకు ఒక్కసారి వదులుతారు వీళ్ళు. సో చాలా సద్వినియోగం చేసుకోండి, ఎంత సద్వినియోగం చేసుకుంటే అంత బెటరు. ఓకేనా? నేను గ్రూప్ క్రియేట్ చేస్తాను, అందరం కలిసి చదువుకుందాము. సో పీర్ గ్రూప్ ఫామ్ అవుదాము. సో ఈ పీర్ గ్రూప్ అంటే ఆల్మోస్ట్ ఏదైనా డౌట్స్ ఉంటే డిస్కస్ చేయడానికి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. సో నేను ఫర్దర్గా గ్రూప్ 2, గ్రూప్ 1 రిలేటెడ్గా వీడియోస్ చేయాలంటే నాకు గ్రూప్ 1, గ్రూప్ 2 అని కామెంట్ చేయండి. మన అందరం కలిసి చదువుకుందాము. సో అందరం కలిసి ప్యారలల్గా వెళ్దాము. సో అంటే కాలేజీలు చదువుతున్న వాళ్ళకి కూడా ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే చాలా బెటర్ అనమాట. ఓకేనా? సో కావాలనుకునే వాళ్ళు నేను ఇది వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తాను. సో నా నెంబరే పర్సనల్గా ఇచ్చి చేస్తాను, టెలిగ్రామ్ కూడా చేస్తాను. సో బట్ కష్టపడే వాళ్ళు మాత్రమే ఈ గ్రూప్లో ఉండాలనుకుంటున్నాను, వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వండి. సో ముందు క్రియేట్ చేయాలంటే ముందు మీరు ఎంతమంది ఏంటి అసలు ఎంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనేది నాకు తెలియాలి. సో నేను ఈ వీడియో చేయడానికి సింపుల్, గ్రూప్ 2 దాని అంటారు జాబ్ క్యాలెండర్ వచ్చింది. సో ఎలా యూజ్ చేసుకోవాలి, ప్యారలల్గా ఎలా ప్రిపేర్ అవ్వాలి, సో వాటిని జస్ట్ డిస్కస్ చేశాను. సో నెక్స్ట్ నాకు టైం ఉంటే నెక్స్ట్ వీడియోస్ చేస్తుంటాను. సో టైం లేదు, 2026కి మేలో ఎగ్జామ్ ఉంది నాకు. సో ప్రిలిమ్స్ ఉంది కాబట్టి సో ఆడావుడిలో ఉన్నాను, టైం దొరకట్లేదు. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీరు కామెంట్స్లో టైప్ చేయండి గ్రూప్ 1 ఆర్ గ్రూప్ 2. సో మనం గవర్నమెంట్ సంబంధించి ఈసారి ఆంధ్ర యోధుల్ని ఏది వదలకూడదు, మనం అన్ని పట్ లాగేయాలి. ఓకేనా? సో కష్టపడే వాళ్ళు ఉన్నంత వరకు ప్రాబ్లం కాదు, వాళ్ళు గ్రూప్లో జాయిన్ అయితే ఇంకొంచెం ఒకరిని చూసి ఒకరు కష్టపడుతుంటారు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.